టీవీ6 న్యూస్ స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అంధకారంలో గాజా, నిత్యావసర సరుకుల సరఫరా కాకుండా దిగ్బంధించిన ఇజ్రాయెల్. ఇజ్రాయిల్లో చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు ఆపరేషన్ అజయ్ నేడు రానున్న మొదటి విమానం. సామర్లకోటలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం జగన్. శరవేగంగా 7.43 లక్షల పైగా గృహ నిర్మాణాలకు పూర్తి చేసిన ప్రభుత్వం. అమిత్ షాతో నారా లోకేష్ భేటీ. సీఎం జగన్పై ఫిర్యాదు. భేటీలో పాల్గొన్న బీజేపీ తెలంగాణ, ఏపీ అధ్యక్షులు. బీహార్లో ఘోర రైలు ప్రమాదం. పట్టాలు తప్పిన నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్. కలిసిపోయిన కోహ్లీ, నవీన్ ఉల్ హక్. స్పందించిన గంభీర్, నవీన్. నేను అడల్ట్ సినిమాలే చేస్తాను, నెటిజన్కి కౌంటర్ ఇచ్చిన లేడీ నిర్మాత. లాభాల్లో ప్రారంభమైన మార్కెట్. ఫోకస్లో ఐటీ కంపెనీల షేర్లు. ఇజ్రాయెల్ హమాస్ గ్రూప్ మధ్య యుద్ధం తీవ్రమవుతుంది. గాజా సరిహద్దును ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకుని గాజాలోనికి ఆహారం, నీరు, విద్యుత్, ఇతరత్ర వంటివి సరఫరా కాకుండా నిర్బంధించిన నేపథ్యంలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం గాజాలో ఉండే ఏకైక పవర్ ప్లాంట్కు ఇంధన కొరత ఏర్పడి విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో దవాఖానాల్లో కూడా సంక్షోభ పరిస్థితులు నెలకొనే అవకాశం కల్పిస్తున్నది. దాడుల్లో గాయపడిన వేలాది మంది దవాఖానాల్లో చికిత్స తీసుకుంటున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో డీజిల్ ఉన్నవారు విద్యుత్ కోసం జనరేటర్లపై ఆధారపడుతున్నారు. అంతకుముందు ఇంధన కొరత కారణంగా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోతుందని, ఇది గాజాను పూర్తిగా అంధకారంలోకి నెట్టివేస్తుందని, ప్రాథమిక సేవలు అందించేందుకు సాధ్యమవుతుందా అని గాజా ఎనర్జీ అథారిటీ పేర్కొన్నది. ఇజ్రాయెల్ దాడులు, దిగ్బంధనతో గాజా షిఫ్ట్ వణుకుతోంది. మంగళవారం రాత్రి గాజాలోని 200 ప్రాంతాలపై యుద్ధ విమానాలతో దాడులు చేశామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఓవైపు వైమానిక దాడులతో వందల సంఖ్యలో భవనాలు నేలమట్టమవడంతో గాజాలోని పాలస్తీనియన్లు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. భవనాల శిథిలాల నుండి మృతదేహాలను భారీ సంఖ్యలో ఉండే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు. యుద్ధంలో ఇప్పటి వరకు ఇరువైపులా 36,000 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. Around 40% of the population of Gaza is under the age of 15, according to the CIA. The Information Ministry in Gaza reports that nearly 170 buildings have been destroyed and more than 12,000 residences damaged. Tens of thousands have fled their homes, seeking refuge in UN schools converted into shelters. An oven in this bakery in Gaza City is shut down, many of the shelves empty. Life here was already difficult, and now the future looks bleaker than ever. Gaza will take 5 years to raise its head after this, says Wahiba Sirsawi. And after 5 years, there will be 2 or 3 more wars. It's a catastrophe. And amidst all this, somewhere in Gaza, only Hamas knows where, are more than 100 ఇజ్రాయెల్ హమాజ్ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. యుద్ధక్షేత్రం నుండి భారతీయులను తరలించేందుకు ఆపరేషన్ అజయ్ను ప్రారంభించింది. దీనికోసం ప్రత్యేక విమానాలను నడుపుతున్నది. భారతీయులతో కూడిన ప్రత్యేక విమానం నేడు దేశానికి చేరుకుందని అధికారులు తెలిపారు.
ఇజ్రాయెల్లో 20,000 మంది పైగా భారతీయులు నివసిస్తున్నారని ముంబైలోని ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ కోబ్జీ షోనా చెప్పారు. కాగా తమ రాష్ట్రానికి చెందిన 7,000 మంది ఇజ్రాయెల్లో ఉన్నారని, వారి భద్రతకు భరోసా ఇవ్వడానికి జోక్యం చేసుకోవాలని కేరళ సీఎం పినరయ్ విజయ్ విదేశాంగ మంత్రి జయశంకర్కు లేఖ రాశారు. తమిళనాడుకు చెందిన వారు 80 మంది అక్కడ చిక్కుకుపోయారని సీఎం స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. వారిని క్షేమంగా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో యుద్ధ భూమిలో ఉన్న భారతీయులకు స్వదేశాన్ని తీసుకొచ్చేందుకు విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఢిల్లీలో రౌండ్ ది క్లాక్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్లో పరిస్థితిని పర్యవేక్షించడానికి, భారతీయులకు సహాయం అందించడానికి టెల్ అవీవ్, రమల్లా ప్రత్యేక హెల్ప్లైన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. చంద్రబాబు అరెస్టు వ్యవహారాన్ని అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. ఏపీ సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని అమిత్ షాకు ఫిర్యాదు చేశారు నారా లోకేష్. చంద్రబాబు అరెస్ట్ విచారణ పేరుతో తనను కూడా వేధిస్తున్నారని చెప్పారు లోకేష్. చివరికి తన తల్లి భువనేశ్వరి, తన భార్య బ్రాహ్మణులను కూడా ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అమిత్ షాకు కంప్లైంట్ చేశారు లోకేష్. చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టారు, నీపై ఎన్ని కేసులు పెట్టారని లోకేష్ను అడిగారు అమిత్ షా. 73 ఏళ్ల వయసున్న వ్యక్తిని కేసుల పేరుతో ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు అమిత్ షా. చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉంది అని కూడా అడిగి తెలుసుకున్నారు అమిత్ షా. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నామని చెప్పారు అమిత్ షా. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఏపీలో నెలకొన్న పరిస్థితులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు లోకేష్. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విచారణ హాజరైన నారా లోకేష్ సిఐడి విచారణ ముగిసిన వెంటనే ఢిల్లీకి వెళ్లిపోయారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. పురంధరేశ్వరి, కిషన్ రెడ్డి సమక్షంలో అమిత్ షా నివాసంలో ఆయన లోకేష్ కలిశారు. చంద్రబాబు అరెస్టు తమ కుటుంబంపై ఏ విధంగా జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు పాల్పడుతుందన్నది అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు నారా లోకేష్. తాజాగా బీహార్లో మరో ఘోర రైలు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలోని ఆనంద్ విహార్ నుండి అస్సాంలోని కామ్యాకకు వెళ్తున్న నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్కు చెందిన 6 బోగీలు బీహార్లోని రఘునాథ్పూర్ స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 7గురు మృతి చెందగా పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వివరాల ప్రకారం నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్కు చెందిన 6 బోగీలు బీహార్లోని రఘునాథ్పూర్ స్టేషన్లో సమీపంలో పట్టాలు తప్పాయి. బుధవారం రాత్రి సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు 21 బోగీలు పట్టాలు తప్పాయని, 3 బోగీలు పల్టీలు కొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 7గురు మృతి చెందగా 100 మందికి పైగా ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు, రెస్క్యూ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. రైలు ప్రమాదంపై బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, ఎన్డీఆర్ఎఫ్ క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్య శాఖకు సూచించారు. కేంద్ర సహాయక మంత్రి అశ్విన్ కుమార్ చౌబే కూడా రైలు ప్రమాదంపై స్పందించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి పంపించామని, క్షతగాత్రుల్ని పాట్నాలోని ఎయిమ్స్కి తరలిస్తామన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రికి తరలించామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. రైలు ప్రమాదం జరగడంతో రైల్వే శాఖ హెల్ప్లైన్ ఏర్పాటు చేసింది పాట్నాలో రైల్వే శాఖకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్స్ 9771449971, ధనాపూర్కు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ 8905697493, కమాండ్ కంట్రోల్ 7759070004, ఆరాకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ 8306182542 హెల్ప్లైన్ నంబర్ను అందుబాటులో ఉంచింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇలా రూపుదిద్దుకుంటున్న ఇళ్లలో పండుగ వాతావరణంలో సామూహిక గృహప్రవేశాలకు పేదలు సిద్ధమయ్యారు. కాకినాడ జిల్లా సామర్లకోట సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో సీఎం జగన్ స్వయంగా పాల్గొనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరగనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద మహిళల పేరిట ఏకంగా 30.75 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి దేశంలో రికార్డు సృష్టించారు. అంతేకాకుండా పంపిణీ చేసిన స్థలాల్లో పక్కా ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం తరపున అండగా నిలిచారు. అడ్డంకులను అధిగమిస్తూ రాష్ట్రంలో 17,005 వైఎస్ఆర్ జగనన్న కాలనీల రూపంలో ఏకంగా కొత్త ఊళ్ళనే సీఎం జగన్ నిర్మిస్తున్నారు. 71,811.49 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసిన స్థలాలు మార్కెట్ విలువ సుమారు 2.5 లక్షల నుండి ప్రాంతాన్ని బట్టి 5 లక్షల పైనే ఉంటే ఈ లెక్కన స్పష్టంగా గరిష్టంగా 75,000 కోట్ల నుండి గరిష్టంగా 1.5 లక్షల కోట్ల విలువైన భూమిని పేదలకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసింది. ఈ తరహాలో పెద్ద ఎత్తున భూసేకరణ చేపట్టి గతంలో ఏ ప్రభుత్వము పేదలకు పంపిణీ చేసిన దాఖలాలు లేవు. టీడీపీ ఎల్లో మీడియా దుష్ట పన్నాగాలను ఛేదిస్తూ కరోనా అడ్డంకులను అధిగమించి సీఎం జగన్ పేదల చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేసరికి ప్రతి మహిళకు కనిష్టంగా 7 లక్షలు, గరిష్టంగా 10 లక్షలకు పైగా విలువైన స్థిరాస్తిని ప్రభుత్వం సమకూరుస్తోంది. వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి ఆధ్వర్యంలో శ్రీమతి రాయపూడి భవానీ రీజనల్ చైర్మన్ అధికారిక పర్యటన సందర్భంగా భువనగిరి శబరినగర్ అయ్యప్ప టెంపుల్ నందు సన్మానం, మహిళల పెన్షనీ పంపిణీ జరిగినది. ఈ డిస్టివిటీ 104A రీజనల్ సిల్వర్ స్టార్ కేజీసీఎఫ్ రీజనల్ చైర్పర్సన్ రాయపూడి భవానీ, ఆర్ఈసీ వీరవెల్లి పద్మావతి, గుంటూరు అనిత, తలంపూడి పుష్పవతి పర్యటన సందర్భంగా విచ్చేశారు. వీరికి వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి ధన్యవాదాలు తెలిపారు. వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి జేసీ మంచాల ప్రభాకర్, అధ్యక్షులు తాడిపల్లి రవీంద్ర, సెక్రటరీ చంద్రశేఖర్, పోకల సోమన్న, పద్మాల ప్రభాకర్, సోమా బనారస్, జీడిగం లక్ష్మయ్య, కొనితాల కరుణాసాగర్ మరియు ఆర్పి శ్రీమతి రాయపూడి భవానీ వారి బృందం ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు యాదాద్రి భువనగిరి క్లబ్ వారి అధికార పర్యటనకు ఇచ్చేసినాను. యాజ్ ఏ రీజియన్ చైర్పర్సన్గా నేను ఈరోజు రావడం జరిగింది. నాతో పాటు వేదికను అలంకరించిన మా జెడ్సీ మంచాల ప్రభాకర్ గారికి, మరియు యాదాద్రి భువనగిరి క్లబ్ ప్రెసిడెంట్ రవీందర్ గారికి, సెక్రటరీ చంద్రశేఖర్ గారికి, మరియు చార్టర్ ప్రెసిడెంట్ అందరి సభ్యులు, మా ఆర్ఈసీ గారికి అందరికీ కూడా శుభోదయం. ముఖ్యంగా ఆర్సీ పర్యటన ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే క్లబ్ వారు ఏం కార్యక్రమాలు చేస్తున్నారు అవన్నీ కూడా ఒక అబ్జర్వేషన్ చేసి ఈ రిపోర్ట్ని మేము హయ్యర్ అఫీషియల్స్ అంటే గవర్నర్ గారికి పంపించాల్సి ఉంటుంది బీసీఐ ఆఫీస్కి. అందులో భాగంగా ఈరోజు నేను ఇక్కడ క్లిక్ చేశాను. ఈ నా రాక సందర్భంగా మీరు చాలా చక్కటి సేవా కార్యక్రమాలు, ఈరోజు 3 సేవా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. పెన్షన్స్, స్కూల్ పిల్లలకి ఫ్యాన్స్ అండ్ బైసికల్స్ ఇస్తున్నారు. ఇదంతా కాకుండా వీరు ప్రతి నెల కూడా చాలా చక్కటి మనకి గోసేవలో చాలా ముందుంటారు ఈ క్లబ్ వారు. తర్వాత అమావాస్య అన్నదానము 2 సార్లు చేస్తారు ప్రతి నెల. ఇంకా ఎక్కడ ఏదైనా అవసరం ఉంది అంటే మేము ఉన్నాము ముందుకు అని చెప్పి ఆల్వేస్ ముందుకు వస్తుంటారు. ఇలాంటి చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాసవి క్లబ్ సభ్యులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను ఆర్సీగా బహిరంగంగా బరి తెగించి 370 కోట్లు బయటకు పంపించి హవాలా ద్వారా చంద్రబాబు తీసుకున్నారు.
కోర్టులలో ఈ అంశంపై ఫైట్ చేసి నిర్దోషిగా నిరూపించుకోవాలి. మరోవైపు ప్రజా కోర్టులో తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలి. త్వరలోనే ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. విచారణకు రాకుండా తప్పించుకుని జనంలోకి వెళ్ళి 73 ఏళ్ల వయసులో నన్ను అరెస్టు చేశారని దొంగ ఏడుపులు ఏడ్చి సానుభూతి పొందాలని చూశారని నిలువు దోపిడీ చేసి అడ్డంగా రాష్ట్ర ఖజానాన్ని దోచుకున్నారు. వీళ్ళు ఏ ప్రయత్నాలు చేసినా జాకీలు పెట్టి లేపినా కూడా పైకి లేపలేకపోతున్నారు. అసలైన కొడుకు ఢిల్లీలో కూర్చున్నాడు. టీడీపీ నాయకులు ఎవరూ కూడా బయటకు రాలేకపోతున్నారు. దోషి అన్నది జనానికి తెలిసింది. ప్రైమా ఫేసి సాక్ష్యం ఉందని చేశాక దానికి సంబంధించి నెక్స్ట్ విచారణలోనో కోర్టు విచారణలో తనకు కావాలని ప్రూవ్ చేసుకోవచ్చు. ఈలోగా ప్రజా కోర్టులో ప్రజల ముందు నా నిర్దోషిత్వం ఇది, నా అని కూడా వదలడానికి లేదు. ఆయన వీళ్ళు మళ్ళీ అది అతి తెలివితో మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళు. ఆయన సంబంధం ఉందని ఇంత తెలిసినా జరిగిండొచ్చు. చంద్రబాబు గారికి ఏం సంబంధం అండి? గవర్నమెంట్ అంటే చాలామంది ఉంటారండి. చంద్రబాబు గారికి ఏం సంబంధం ఉంది? లేదా క్యాబినెట్ అప్రూవ్ చేసింది, క్యాబినెట్ అప్రూవ్ చేసిన దానికి ఏం సంబంధం? కాబట్టి ఆయన అడగకూడదు. అడగొచ్చా లేదా ఒకటి కోర్టులో తెలియదు, అది వేరే తెలుస్తుంది. దీని గురించి ఏమనుకోవాలి, అడగొచ్చా లేదా, ఏం చేశాడు లేదా అనేది ఒక తీర్పు ఇవ్వాల్సిన ప్రజలు ఉన్నారు. అక్కడికి త్వరలో పోబోతున్నాం. కాబట్టి మేము ఎట్లయితే దీని గురించి ఎక్స్పోజ్ చేసి క్లియర్గా ఆధారాలతో పెడుతున్నాము, దమ్ము ఉంటే సత్తా ఉంటే ఆయన కానీ ఆయన పార్టీ కానీ చంద్రబాబు పార్టీ కానీ ఆయన పార్టీ నాయకులు కానీ ఎక్కడ ఇక్కడ ఉంది. పిర్జాజీగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయిప్రియ నగర్ యూత్ అసోసియేషన్ మరియు కాలనీవాసుల ఆధ్వర్యంలో రోడ్ నెంబర్ 2లో 2000 చదరపు గజాల పార్కు స్థలంలో అక్రమంగా చేపట్టిన ఇంటి నిర్మాణాన్ని సాయిప్రియ నగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కాలనీవాసులందరూ కలిసి అడ్డుకోవడం జరిగింది. ఇటు స్థలం కాలనీ పార్క్ అని నిరూపించే ఆధారాలతో మున్సిపల్ కమిషనర్ మరియు స్థానిక కార్పొరేటర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి పార్క్ స్థలంలో అక్రమంగా చేపట్టిన ఇంటి నిర్మాణాన్ని ఆపడం జరిగింది. ఈ పార్క్ స్థలంలో ఎటువంటి నిర్మాణాలకు అనుమతి లేదని, ఎవరైనా అక్రమంగా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జై శ్రీరామ్. ఈ సాయిప్రియ కాలనీ వెంచర్ దాదాపు 200 ఎకరాలు ఉంటుంది. ఇది 1997 దాదాపు 25 సంవత్సరాల క్రితం సుగేందర్ రెడ్డి అనే పెద్ద మనిషి ఈ వెంచర్ వేసిండు. వెంచర్ వేసినప్పుడు కొన్ని పార్కు ప్లేసులు చూపించడం జరిగింది. లేఅవుట్లో చూపించిన తర్వాత చూపించి ఆ ప్లాట్లు కొన్ని అమ్మారు. ఆల్మోస్ట్ అప్పుడే చాలామంది కొనుక్కున్నారు, ఎంతో కష్టపడి కొనుక్కున్నారు. గరీబ్ వాళ్ళు ఉన్నారు, ఇలా చాలా ధనవంతులు కూడా ఉన్నారు. ఇది మంచిగా కాలనీ, పెద్ద కాలనీ కాబట్టి పీస్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో చాలామంది కొనుక్కున్నారు కష్టపడి. సో దాని తర్వాత ఏమైందంటే రీసెంట్గా మున్సిపల్ కాకముందు కొన్ని పార్కులు అమ్ముకున్నారు, లేఅవుట్ చేంజ్ చేసి చేయించిండు మా ప్రవీణ్ అన్న. ఇప్పుడు మళ్ళీ పర్మిషన్ ఉందని చెప్పి వస్తారు. నిన్న కూడా వచ్చిర్రు వాళ్ళు మా దగ్గరికి. మేము ఆధారాలు అడిగినాము, చూపించలేదు వాళ్ళు. ఎలాంటి ఆధారాలు లేవు వాళ్ళ దగ్గర. మీరు ఎవరి దగ్గర అయితే కొన్నారో వాళ్ళ దగ్గర పోయి రిక్వెస్ట్ చేసుకోండి, మీరు వేరే దగ్గర ప్రతినం చూపించమని అడగండి. దానికి ఏమైనా సహకారం కావాలంటే మేము కాలనీ సభ్యులు అందరం మేము సహకరిస్తామని చెప్తున్నాం బిల్డర్లకు. లేదు, ఈ బిల్డర్లు పెట్టారు. ఇక్కడ ఎవరైనా ఈ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి వస్తే వాళ్ళను ట్రేస్ అవుట్ చేయడానికి ఆ కెమెరాలు కూడా పెట్టారు. మేము దేనికి భయపడం, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం, జైలు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మేము. నిన్న కూడా మున్సిపల్ ఆఫీస్కి పోయి మా వాళ్ళు వచ్చి కమిషనర్ దగ్గరికి లెటర్ ఇచ్చి వచ్చారు. అది జరిగింది నిన్న. సో గట్టిగా హెచ్చరిస్తున్నాము బిల్డర్లకు. భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ పురుషుల వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య బుధవారం సాయంత్రం ఢిల్లీలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. భారత్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆఫ్ఘన్ బౌలర్ నవీన్ ఉల్ హక్ కలిసిపోయారు. ఒకరినొకరు కౌగిలించుకుని సరదాగా మాట్లాడుకున్నారు. ఈ ఘటన చూసిన మైదానంలో టీవీల ముందు ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. మ్యాచ్కు ముందు నవీన్, కోహ్లీ మధ్య హావభావాలు ఎలా ఉంటాయన్న ఆసక్తి క్రీడాభిమానుల్లో నెలకొంది. అయితే మ్యాచ్ ఆరంభంలో ఎడమొహం పెడమొహం ఉన్న తర్వాత వారు కలిసిపోయి మైదానంలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భారత్ వర్సెస్ ఆఫ్ మ్యాచ్ ప్రారంభం నుండి అరుణ్ జైట్లీ మైదానంలో రోహిత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మినహా మిగిలిన సమయాల్లో కోహ్లీ నామస్మరణతో మారుమోగిపోయింది. కోహ్లీపై అభిమానంతో పాటు దీనికి మరో కారణం ఉంది. అతనే నవీన్ ఉల్ హక్.
ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ టోర్నీ వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. సోషల్ మీడియాలోని వీరి వివాదంపై పెద్ద చర్చే జరిగింది. ఈ వివాదం తర్వాత నవీన్ ఉల్ హక్ ఎక్కడ కనిపించినా కోహ్లీ ఫ్యాన్స్ ఓ ఆట ఆడుకోవడం పరిపాటిగా మారింది. ఇప్పటి వరకు ఆఫ్ఘాన్ ఆడిన వన్డే వరల్డ్ కప్లోనూ కోహ్లీ నామస్మరణే వినిపించింది. బుధవారం జరిగిన మ్యాచ్లో కోహ్లీ వర్సెస్ నవీన్ మధ్య మ్యాచ్ లా మారిపోయింది. ప్రేక్షకులు సైతం వారిద్దరూ ఎదురుపడితే ఎలాంటి వాతావరణం ఉంటుందనే ఆసక్తి మ్యాచ్లో చూశారు. ఆఫ్ఘాన్ బ్యాటింగ్ సమయంలో నవీన్ బ్యాటింగ్కి వచ్చిన సమయంలో ఇద్దరి మధ్య పాత గొడవ ప్రభావం కనిపించింది. కానీ భారత్ బ్యాటింగ్ సమయంలో కోహ్లీ కీజులో వచ్చిన తర్వాత వీరిద్దరూ ఒకటయ్యారు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లో ఒకరైన ఏక్తా కపూర్ ఒకప్పటి స్టార్ హీరో జితేంద్ర కూతురుగా సినీ పరిశ్రమలోకి నిర్మాణ రంగంలో అడుగుపెట్టింది ఏక్తా కపూర్. టెలివిజన్ రంగంలో సీరియల్స్, షోస్తో బాలీవుడ్ బుల్లితెరపై తిరుగులేని నిర్మాతగా ఎదిగింది. నిర్మాతగా ఎన్నో సినిమాలను, సిరీస్ను తెరకెక్కించి సూపర్ హిట్స్ కొట్టింది. ఆల్ బాలాజీ అనే ఓ ఓటీటీ యాప్ను కూడా సంచలనం సృష్టించింది ఏక్తా కపూర్. అయితే ఏక్తా కపూర్ ఎక్కువగా బోల్డ్, అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ చేసింది. ఇక తన ఓటీటీ ఆల్ బాలాజీలో అయితే చాలా వరకు బోల్డ్, అడల్ట్ కంటెంట్ సిరీస్ ఉంటాయి. దీంతో గతంలో ఏక్తా కపూర్పై విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఏక్తా అవేమీ పట్టించుకోకుండా తన పందాన్ని తన సినిమాలు, సిరీస్ తీసుకుంటూ వెళ్తుంది. ఇటీవల థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అనే అడల్ట్ కామెడీ సినిమాతో వచ్చింది. బాలీవుడ్ భామలు భూమి పన్నేకర్, యషానాజ్ గిల్, కుషా కపిల్ మరికొంతమంది ముఖ్య పాత్రలో తెరకెక్కిన థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సినిమా అక్టోబర్ 6న రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయ్యాక ఏక్తా కపూర్ ట్విట్టర్లో ఫాలోవర్స్తో చిట్చాట్ చేయగా చాలామంది విమర్శిస్తూ ప్రశ్నలు అడిగారు. వాటిలో ఏక్తా కపూర్ తన శైలిలో సమాధానమిచ్చింది. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు తమ లాభాల ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. ఈరోజు కీలక సూచీలు స్వల్ప లాభాలతో ముందుకు సాగుతున్నాయి. ఉదయం 9:18 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 81 పాయింట్ల లాభాల్లో ఉండగా మరో కీలక సూచీ నిఫ్టీ 23 పాయింట్ల మేర లాభంతో ఫ్లాట్గా ముందుకు సాగుతున్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ సూచీ 125 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 178 పాయింట్ల వృద్ధితో ఇంటర్డేలో ట్రేడింగ్ కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఐటీ కంపెనీల షేర్లు ఫోకస్లో కొనసాగుతున్నాయి. నిన్న మార్కెట్లో బుల్ అన్ని కీలక రెసిడెంట్ స్థాయిలు ఉల్లంఘించి మార్కెట్లలో ఆధిపత్యాన్ని కొనసాగించాయి. ఇదే క్రమంలో అమెరికా ఫెడ్ మీటింగ్ మినిట్స్ తగ్గిన యుఎస్ ట్రేడెడ్ బ్రాండ్ ఈడ్స్ మార్కెట్లను ఉత్తేజాన్నిస్తున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఇంకా కొనసాగుతూనే ఉన్నప్పటికీ పరిస్థితులు మెరుగుపడతాయని ఆశాభావంతో ఇన్వెస్టర్లు ఉన్నారు. ఎన్ఏఈసీలో హుందాల్కా, బీపీఎల్, ఇంధన్ ఇండ్ బ్యాంక్, అదానీ ఎంటర్ప్రైజెస్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎన్డీపీసీ, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, ఎస్బీఐ, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, మహేంద్ర అండ్ మహేంద్ర, హీరో మోటార్స్, ఐటీసీ, మారుతి, ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్టీ షేర్లు మార్కెట్లో లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంధకారంలో గాజా, నిత్యావసర సరుకుల సరఫరా కాకుండా దిగ్బంధించిన ఇజ్రాయెల్. ఇజ్రాయిల్లో చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు ఆపరేషన్ అజయ్ నేడు రానున్న మొదటి విమానం. సామర్లకోటలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం జగన్ శరవేగంగా 7.43 లక్షల పైగా గృహ నిర్మాణాలకు పూర్తి చేసిన ప్రభుత్వం. అమిత్ షాతో నారా లోకేష్ భేటీ, సీఎం జగన్పై ఫిర్యాదు. భేటీలో పాల్గొన్న బీజేపీ తెలంగాణ, ఏపీ అధ్యక్షులు.
బీహార్లో ఘోర రైలు ప్రమాదం, పట్టాలు తప్పిన నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్. కలిసిపోయిన కోహ్లీ, నవీన్ ఉల్ హక్ స్పందించిన గంభీర్. నవీన్ నేను అడల్ట్ సినిమాలే చేస్తాను, నెటిజన్కి కౌంటర్ ఇచ్చిన లేడీ నిర్మాత. లాభాల్లో ప్రారంభమైన మార్కెట్, ఫోకస్లో ఐటీ కంపెనీల షేర్లు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.